ఆ మాట నిజమైన సుఖమ్మ. మనూళ్ళలో నీళ్ళంటే బంగారం కన్నా నిలబెట్టో అదే నీటికి కట్టకట్టులాడిపోతుంది. ఎండిపోయిన బోర్డు చుట్టూ రోజంతా తిరిగినా పాలు నీళ్ళు దొరుకుతుంది. చుట్టూ వస్తే పలు భక్తులు ఇదే ఊర్రా బాబు అన్నుకు నేను దొరకలేదు ఊరొకే సరిపడ్డా అని అతను చెప్తున్నారా. వ్యవసాయ భూములు వచ్చేసి ఎక్కడ అవసరం చేస్తాను. మనం పండించే బంధువులు కసులు శరంలో మెట్ట పంటలే కానీ ఒడ్లు పండించే భూములు మొత్తం మీద ఎక్కడైనా కనబడుతుందా? రెడ్డుగోరు ఎక్కడమో అరెక్కడమో తప్ప. సర్లే బాబా లేదమ్మే ఇక్కడ ఒకటి మంచి నీళ్ళు ఇస్తే అమ్ముతూ సరిపోతాం అసలు నీళ్ళు చెప్తా. నీళ్ళు తాగేసరికి ఎంత డిసెక్షన్ తెలుసా? నీళ్ళకి ఊళ్ళో పిల్లలుంటే ఊరు పిల్లడానికి ముందుకు రావాలి అన్న మా తమ్ముడు కొడుకు డబ్బులు ఏమన్నారు తెలుసా? అమ్మో మా పోయినంత పని మీ ఊళ్ళో నీళ్ళు కలువు మా అక్కడికి మీ ఊరు తప్పి మీ నాకు కోస పెట్టమంటారా? ఏ మొక్క పెట్టుకున్నా రెండు పెట్టారు పొమ్మ కడిగేసి ఊళ్ళో పెళ్ళన్నా సౌకర్యం చెయ్యాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కాలు కడుక్కోవడం కూడా నీ పరిస్థితి మంచి నీళ్ళ కోసం మంచి రోజు కోసం ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయడం వతారా. అట్టగే మామ సుఖమా ఈ ఏంటో తెలుసా? ఈ బుద్ధిగా ఉంటారు. ఊళ్ళో తాగడం నీళ్ళు లేకపోయినా కొనుక్కొచ్చారు చాలా మొదలెట్టి చాలా కాదే మంచినీళ్ళు. ఏంటి మంచినీళ్ళ బుద్ధిగా ఉందా? బుద్ధిగా ఉందా? నీళ్ళు పోసుకొని సీసలు కొనుక్కోవా? నన్ను అడిగితే నేను పిలిపించలేదు కదా. నీళ్ళ కోసం నాగా మరి ఆడే అంట పోయిందంట కదా. నీళ్ళు వస్తాయా రావా అని ఊరు జనాలందరూ చేరి రాయి పడిపోతుందా? రాయి పడ్డది గుర్తుని అల్లుకు నీళ్ళు వేసి పడ్డాయి. నీళ్ళు పడ్డాయా? పగిలి నీళ్లు బయట కొట్టినట్టు నీళ్లు ఎక్కడ పడ్డాయి. ఎటువరే కాదు ఊరు మొత్తం ఒక్క అంతా చేరి ఆకు తగ్గినట్టు తానే చేసినారు. నీళ్ళు వచ్చినారు. పోన్లే రెడ్డి గారి పొలంలో నీళ్లు పడ్డాయంటే మా ఆడవాళ్ళు తీరినట్టే. అశోకమా నాలో మాట చెప్తే నచ్చలేదు. ఏం బాగాలి మరి మరి రెండు పొలంలో నీళ్ళు పడ్డాయి కదా. మరి మా పొలంలో నీళ్ళు పడతాయేమో కోరుకోయేద్దామే. పులిస్ చూసి లెక్క వాకెట్టుకున్నాడు. రెడ్డి గారి పొలంలో నీళ్లు పడ్డాయని మన పొలంలో కూడా నీళ్ళు ఎందుకు పడతాయి? ఎందుకు పడకూడదు? రెండు పొలంలో నీళ్ళు ఎలా పడ్డాయి చెప్పు. అది భూముల దగ్గర జనం ఉంటుంది అందుకే పడ్డాయి. నువ్వేనా చెప్తే మన పొలంలో కూడా నీళ్ళు పడతాయని నమ్మకం నాకు ఉందే. చాలే నేను ఒకే రాలే సుఖమా సుఖమా పట్టాలి అనుకో అంత సోర నాకే అనుకోదానా 5 ఎకరాల్లోని గుడ్లు పండిస్తుంది. సంవత్సరానికి 3 పడతాయి. 2 ఎకరాలు 20 బత్తాలు చెప్పున 5 ఎకరాలు 100 బత్తాలు. దీన్ని బట్టి నెక్స్ట్ చూసుకో ఎన్ని లక్షలు వస్తాయో. రెండు జతలు బంగారులో తీసేస్తారా? 2 జతలు బంగారు బస్సులే. మీ మనుషులు ఏ నగ లేకుండా ఎక్కడ దోచుకున్నట్టు ఉందో మీ గడికి నెక్లెస్ కొనేస్తారా? 2 జతలు మొదలు పెట్టి మొత్తం 5 అడుగు తిరుగుతుంటే నిజమేనా? మరి ఎక్కడి ఒంటి మీదకి రావాలంటే కోరుకోయేద్దా? పొలంలో ఊరు పోయించేసి వ్యవసాయం చేసేసి వచ్చిన వాళ్ళతో నగలు కొడతాడు నగలు అడగడాలి కాదా? ఆశ కూడా అడిగినాం నీళ్ళు పడతాయా లేవా అని. పడతాయని కట్టించాడే 2 ఊరు కూడా ఆచార్యులు చెప్పినారు పడ్డయ్యా లేవా. ఆచార్యులు చెప్పిన మాట్లాడమైపోయి నీళ్ళుగా పడ్డ ఎంత
బాలులా కట్టబడ్డా తినడానికే సరిపోవడం లేదు. అందుకని ఊరి దగ్గర వంశేద్దామే. ఎప్పటికే చేసినప్పుడు అసలు కన్నా వడ్డీ 2 నెలలు అయిపోయినాయి. ఆ బ్యాంక్ అప్పు కూడా అట్లాగే ఉంటున్నది. అయినా మన కడలు ఇంకా చెప్పు. అది చూద్దాం. లేకపోతే ఎక్కడ పొలం అయిపోతున్నాయి. బంగాళ భూమి పెట్టవా? భూమి పక్కన అమ్మేసి బోర్ పోయించినప్పుడు నీళ్ళు పడ్డా ఇరుకు గుడ్లు పండించినప్పుడు కొట్టే ఒడ్డు మన తిరిగిపోయినట్టున్నా. నీ దశ తిరుగుతుంది నా తల్లిదండ్రులే. నీకు అప్పుడు ఇచ్చి నా దశ మొత్తం తిరిగిపోవాలి. సమయానికి వచ్చిన ఆ బాకీ అసలు వడ్డీతో సహా ఎంత చేస్తున్నావు లేదా చూస్తుంటే మంచి జోరు మీద ఉందా? అది సీడికి నాటికి తగ్గలేదు కదా. రే నాన్న, ఈ పొలంలో లంకెళ్ళి దగ్గర ఏంట్రా 2 వస్తున్నారు. నా బాకీ తెచ్చారు బాబు 3 వస్తున్నారు. పరిగణించాలి కానీ అసలు అసలు పుట్టిందిలో ఈ ఆట వరకు ఈ బ్యాంక్ ఎంత లక్షలు ఈ ఏడు వరకు అసలు వడ్డీ కలిపి 1,90,000 ఒకటోసారి. 2 రోజులు 2 లక్షలు సెంట్రేట్ నిజమే రెండోసారి. నువ్వు రామారావు నా నీకు 2 లక్షలు ఇవ్వాలంటే నువ్వు మరో 1 లక్ష రూపాయలు ఖర్చు ఇవ్వాలి. ఎవరు రాస్తే ముక్కులో కమ్మి నాటుకున్నట్టు తీసుకెళ్ళాలి. ఆ బాధ బాధ్యత తీసుకోలేదు. మరి నాకు తెలియదా? నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చినా వరకు ఒకటోసారి 6 నెలల్లోని రెండోసారి 1,50,000 రూపాయలు సెంట్రేట్ ఎత్తాను 3సారి. ఆ దగ్గర డబ్బులు ఆడినాక రేపు మందే కదా అని మాట్లాడితే ఇంటికి కాలిందని ఊళ్ళో మనల్ని చెప్పి అప్పుడు ఇచ్చేసి దేవాలయం తీసేసినా ఇక ఉన్నదిగా పంటలు పండించాలి కదా అప్పుడు చేసడానికి అంటున్నారు. మా ఇంట్లో పోయి మసిపోయి అయితే ఇదికే ఊళ్ళో వాళ్ళకి అప్పుడు ఇవ్వాలంటే భయం చెప్తుందిరా బాబు. మార్కెట్లో 1ఓసారి 2ఓసారి 3ఓసారి ఏమాటలు పాడుకుంటూ దళారీ అప్పులు చేసుకోవాల్సి వస్తుంది. దళారీ అప్పులు చేస్తూ బాగానే సంపాదిస్తాను. ఊళ్ళో వాళ్ళందరికీ అప్పులు ఇస్తున్నాము. ఎప్పటికీ బాబు రామారావు సోదరికి ఎక్కువ గిద్దరు తక్కువ రామారావు ఈ మార్కెట్ ఏరాలంటే నువ్వు మరో 1 లక్ష రూపాయలు భక్తి ఇవ్వాల్సిందే. పాత బాకీకి 2 రూపాయలకి నింగేటి ఒకసారి నువ్వు ఇంటి రాత్రులే నా తోడని గోడు అయిపోతావు. మనూళ్ళో నీళ్ళు అడిగితే రాత్రి పండుగ కానీ చేతులలో 1 లక్ష రూపాయలు ఇచ్చుడు నా దగ్గర డబ్బులు ఓన్లీ అక్కడ పొలం రాయించుకుని ఇది బాగుంది. ఏ సొంతమా వీడేంటి భూ అన్నేస్తాను ఏ చెప్పమంటావు రామారావు? నీళ్ళు పడని చోట నీళ్ళు పడతాయి అంటున్నాడు. నిజంగా ఆ మాట నిజమయ్యి నీళ్ళు పడతాయి అనుకో రామారావు. నిజమే అనుకో కానీ పెట్టుకొని లేదు డబ్బులు లేవే. గొప్ప మొదమాట అన్నట్టునే పట్టణంలో మా అల్లుడు దోస్తు భూమి కావాలి అంటారు. ఒకేళ వాడు దాని భూమి పొందుతాడేమో అడిగి అది మన స్వామికి డబ్బులు చాలా అవసరం. భూమి అమ్మేస్తాము అంటారు. మనం తక్కువకి రాయి తీసుకోవచ్చు. ఇంకేంటి మాట్లాడుతుంది రేపు డబ్బులు 3ఓసారి సోమనా నువ్వు మా సెట్ తీసుకుంటుందా రేపు మా అల్లుడు డబ్బులు వచ్చేస్తాయి. మీ భూమి కాగితాలు సిద్ధం చేసుకోండి. 2ఓసారి మన రక్తం 3ఓసారి గురించి నీళ్ళు పంటగంటే ఆడిపోతుంది బలించి జాతర చేయదా సరే ఉండు నానేకి రేపే మన పొలంలో బోరే స్టార్ట్ చేసి తప్పనా